ఆదిలాబాద్ పట్టణంలోని రణదేవి నగర్ లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంకినేని మనీష పర్యటించారు. కాలనీ వాసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పిలుపు మేరకు కాలనీని ఆమె సందర్శించారు. బ్యాండ్ మహిళల మధ్య ఘన స్వాగతం పలికారు. మహిళలు బొట్టు పెట్టి సాధారణంగా ఆహ్వానించారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు నివేదించి వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారని భరోసా కల్పించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మారిందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటారని, ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం షాలువాను కప్పి మనీషాను కాలనీ వాసులు సన్మానించారు. చాలా సంతోషంగా అనిపించేది. చాలా రోజులైంది, మిమ్మల్ని కలవాలనిపించింది. ఖచ్చితంగా ఏదైతే రణదేవి నగర్ 2014 కంటే ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందో మీకు తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ అందరూ చాలా మట్టుకి పేద ప్రజలు ఉంటారని నాకు తెలుసు. వర్షాకాలం ఇబ్బందులు కానీ, ఎండాకాలంలో మంచినీటి ఇబ్బంది అప్పుడు చాలా ఉండేది. రోడ్ల సమస్య కూడా. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాది 50,000